ఒక హీరో కావాలంటే లుక్స్ అనేవి చాలా బాగుండాలి. కానీ అటువంటి లుక్స్ ఏవి లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి డెబ్యూ చేసిన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అనే బిరుదుని ఎలా సంపాదించాడు, ఈ జర్నీలో అతడు ఇనిషియల్ డేస్ లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలాయి, ఆ ఎదురుదెబ్బలన్నీ ఎలా ఎదుర్కొన్నాడు, అటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అల్లు అర్జున్, నిర్మలాదేవి, అల్లు అరవింద్ దంపతులకు ఏప్రిల్ 8, 1982న మద్రాసులో జన్మించాడు. అల్లు అర్జున్ కి పుట్టినప్పుడు 3 ఏళ్ల వరకు ఎటువంటి పేరు పెట్టలేదు. అందరూ అతన్ని బన్నీ అనే పేరుతోనే పిలిచేవారు. ఇక బన్నీకి సరిగ్గా 4 ఏళ్ల వయసు వచ్చేసరికి బన్నీ తండ్రి గారైన అల్లు అరవింద్ గారు బన్నీని స్కూల్లో జాయిన్ చేయాలని డిసైడ్ అయ్యారు. స్కూల్లో జాయిన్ చేయడానికి స్కూల్కి పిలిచకపోయి అక్కడ బన్నీ పేరు ఏంటి అని అడిగారు. అక్కడ అల్లు అరవింద్ గారు బన్నీకి ఇంకా ఏం పేర్లు పెట్టలేదు, మేము ఇప్పటి వరకు జస్ట్ బన్నీ అని పిలుస్తున్నాం అని చెప్పారు. ఇది విన్న స్కూల్ మేనేజ్మెంట్ అయితే షాక్ తిన్నారు. ఇక అల్లు అరవింద్ గారు సరిగ్గా అప్పుడప్పుడే బియ్యం తెప్పించి ఆ అనే అక్షరం రాసి ఆ అనే అక్షరంతో ఏ పేరైతే బాగుంటుందని తగ్గ అందులో అర్జున్ అనే పేరు దొరికింది. అర్జున్ అనే పేరు చాలా బాగుందని అందరూ చెప్పడంతో అర్జున్ అనే పేరుని ఫిక్స్ చేసేశారు అల్లు అర్జున్ కి. బన్నీ అన్నయ్య ఏమో వెంకటేష్ ఒక బిజినెస్ మ్యాన్, అల్లు శిరీష్ ఏమో మనందరికి తెలుసు అతడు కూడా ఒక హీరో. అల్లు అర్జున్ స్కూల్లో చదువుకున్నా చాలా అల్లరి చేసేవాడు. అలానే అల్లు అర్జున్ కూడా ఎంత చదివాలని ట్రై చేసినా కూడా బుర్రకెక్కేది కాదట. పైగా అంత కష్టపడి చదివి మరి ఎగ్జామ్ రాసినా కూడా పెద్దగా మార్కులు కూడా వచ్చేవి కాదట. ఇది చాలా ఇరిటేట్ చేసింది అల్లు అర్జున్ ని చదువుల నుంచి. ఇది తెలుసుకున్న అల్లు అరవింద్ గారు ఏం చేయాలని అర్థం కాక బన్నీని మెల్లిమెల్లిగా డాన్స్ క్లాస్ లో కరాటే ఇటువంటి ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ నేర్పించడం మొదలు పెట్టాడు. బన్నీను అంబికా అనే ఒక స్కూల్ టీచర్స్ క్లోజ్ గా అబ్జర్వ్ చేసేది. ఆమె అయితే చాలా సపోర్టివ్ గా ఉండేది బన్నీ విషయంలో. ఇతడు చదువులో సరిగ్గా రాణించడం లేదని ఇతడు ఇతర స్కిల్లో ఏ స్కిల్లో జాయిన్ అయినా ఏమనేది చాలా ఎంకరేజ్ చేసేదంట. బన్నీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే అప్పట్లో అంబికా మ్యామ్ కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చాలా వరకు తెలియజేసుకొచ్చాడు. ఇక బన్నీ మూవీ కెరియర్స్ విషయానికి వస్తే బన్నీ 3 ఏళ్ల వయసులోనే మామయ్య గారు చిరంజీవి గారు నటించిన విజేత సినిమాలో ఒక చిన్న రోల్ ని పోషించాడు. ఈ రోల్ రావడానికి అప్పట్లో విజేత మూవీ డైరెక్టర్ అయిన కోదండ రామిరెడ్డి గారు బన్నీని చూసి, ఈ పిల్లవాడు చాలా ముద్దుగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, విజేత మూవీలో మంజులా కొడుకుగా యాక్ట్ చేయగలుగుతాడని రిక్వెస్ట్ చేశారంట చిరంజీవి గారిని. దీనితో చిరంజీవి గారు అల్లు అరవింద్ గారికి చెప్పడంతో అల్లు అరవింద్ కూడా యాక్సెప్ట్ చేసి అలా బన్నీ 3 ఏళ్ల వయసులోనే విజేత సినిమాలో యాక్ట్ చేశాడు. అలానే 5 ఏళ్ల వయసులో 1988లో కమల్ హాసన్ తో కూడా యాక్ట్ చేశాడు. స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ మనవడిలో ఇతడు కూడా ఒక మనవడిగా యాక్ట్ చేశాడు. కానీ అల్లు అర్జున్ చిన్నప్పుడు యాక్ట్ చేసిన 2 సినిమాలు ఏదో సరదాగా యాక్ట్ చేసి పడేశాడు. అంత సీరియస్ గానే యాక్టింగ్ లోనే నా కెరియర్ మొత్తం ఉంది అన్నట్లు వాళ్ళ ఫాదర్ గారు ట్రీట్ చేయలేదు. అలానే అల్లు అర్జున్ కూడా ఆ వయసులో ట్రీట్ చేసుకోలేదు. మనం ముందుగా చెప్పుకున్నట్లు అల్లు అర్జున్ డాన్స్, కరాటే, మార్షల్ ఆర్ట్స్ వీటితో పాటు అల్లు అర్జున్ డ్రాయింగ్ కూడా నేర్చుకున్నాడు. అప్పుడు అల్లు అరవింద్ గారు ఇతడు సరిగ్గా చదవలేదు, ఇతన్ని ఇంకో దాంతో ఎక్కడన్నా మాస్టర్ చేద్దామని అల్లు అరవింద్ గారు ఇతని డ్రాయింగ్ చూసి ఇతడు చాలా బాగా డ్రాయింగ్ చేస్తున్నాడని చెప్పి అల్లు అరవింద్ గారు అతనికి నువ్వు యానిమేషన్ నేర్చుకొని సజెషన్ ఇచ్చాడు. దీనితో అల్లు అర్జున్ ఓకే అన్నాడు. ఇక కెనడాలోని ఒక మంచి యూనివర్సిటీలో జాయిన్ చేద్దాం అని అనుకునే లోపలే అల్లు అర్జున్ తన మనసులోని మాట వాళ్ళ అమ్మగారికి చెప్పేశాడు. అదే, నేను కూడా హీరో అవుదాం అనుకున్నానని. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చుట్టూ ఎవరు చూసినా కూడా సూపర్ స్టార్స్, పవర్ స్టార్స్ కాబట్టి వీళ్ళని చూసి బన్నీ కూడా చిన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయిపోయాడు. ఇది విన్న వాళ్ళ అమ్మగారు అయితే ఇనిషియల్లీ షాక్ అయింది, అలానే యాక్సెప్ట్ చేయలేదు. కానీ అతని పట్టుదల, అతని ఫ్యాషన్ చూసి వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళ నాన్నగారికి చెప్పి యాక్సెప్ట్ చేయించారు. ఇది విన్న అల్లు అరవింద్ గారు అయితే చాలా సంతోషపడ్డారు. ఇక వాళ్ళ నాన్నగారు ఆనందాన్ని తట్టుకోలేక చిరంజీవి గారితో షేర్ చేసుకున్నాడు. చిరంజీవి కూడా చాలా ఆనందపడి మన వాడిని ఎలాగైనా హీరో చేయాలని ఇంటెన్షన్స్ తో చాలా గట్టిగా ఉన్నారు వీరిద్దరు కలిపి అల్లు అర్జున్ ని హీరో చేయడం విషయంలో. ఇక అల్లు అర్జున్ హీరో కావాలంటే మెయిన్ గా యాక్టింగ్ స్కిల్స్ అనేవి టాప్ నాచ్ లో ఉండాలి. ఇవి నేర్పించడానికి చిరంజీవి గారు ఇచ్చిన సలహా మేరకు ముంబైలోని కిషోర్ నమితి యాక్టింగ్ స్కూల్లో అల్లు అర్జున్ ని అరవింద్ గారు జాయిన్ చేశారు. అల్లు అర్జున్ యాక్టింగ్ నేర్చుకున్న సమయంలోనే అల్లు అరవింద్ గారు తన కొడుకుకి డైరెక్టర్ వెతకడంలో మొదలు పెట్టాడు. ఈ విషయం కూడా అల్లు అర్జున్ కి ఒక డైరెక్టర్ ని వెతుకుదామనే విషయం కూడా అల్లు అరవింద్ చిరంజీవి గారితో చెప్పడంతో చిరంజీవి గారు వచ్చి ఒక మంచి సజెషన్ ఇచ్చారు. మీరు రాఘవేంద్రని ట్రై చేయొచ్చు కదా, రాఘవేంద్రరావు గారు ఇతడు కూడా ఒక బ్రిలియంట్ డైరెక్టర్, అతడు ప్రూవ్ కూడా చేసుకుంటున్నాడు కదా, అతనితో ట్రై చేయొచ్చు కదా అని అన్నాడు. అది విన్న అల్లు అరవింద్ గారు అయితే మెంటల్లీ ఫిక్స్ అయిపోయాడు. ఎలా అయినా రాఘవేంద్ర గారితోనే మన కొడుకు అల్లు అర్జున్ గారిని ఫస్ట్ మూవీ తీయించాలని. కానీ రాఘవేంద్రరావు గారు అప్పటికే 99 సినిమాలు తీశారు. 100 సినిమాకు గ్రాండ్ సినిమాగా చేద్దాం, అది ఎంత బడ్జెట్ అయినా పర్లేదు, అది చిరంజీవితోనే చేద్దామని మెంటల్లీ ఫిక్స్ అయిపోయాడు రాఘవేంద్ర గారు. అల్లు అరవింద్ గారు వచ్చి ఎంత కన్విన్స్ చేశా కూడా రాఘవేంద్ర
రాఘవేంద్ర గారు కన్విన్స్ కాలేదు. దీనితో చిరంజీవి గేమ్ లోకి వచ్చి రాఘవేంద్ర గారిని కన్విన్స్ చేసేసారు. ఇక 2002లో అల్లు అర్జున్ రాఘవేంద్ర సినిమా డైరెక్షన్ లో జాయిన్ అయిపోయారు. ఇక 2003లో గంగోత్రి సినిమాతో బయటకు వచ్చింది. ఈ సినిమా మాత్రం చిరంజీవి మేనల్లుడు మరియు అల్లు అరవింద్ కొడుకు మరియు రాఘవేంద్ర రావు డైరెక్షన్ తో తెరకెక్కింది. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే కంటెంట్ వైజ్ చాలా బాగుంది. కానీ అల్లు అర్జున్ ని చూసి అందరూ ఎవరు కానీ హీరోగా యాక్సెప్ట్ చేయలేకపోయారు అతన్ని. ఇక అందరూ అతడి పైన విమర్శలు కురిపించడం మొదలు పెట్టారు. డబ్బులుంటే ఎవరైనా హీరో కావచ్చా, నెపో కిడ్, అలా ఎన్నో విమర్శలు మొదలు పెట్టాడు. ఈ మాటలన్నీ అల్లు అర్జున్ వరకు వెళ్ళాయి. అల్లు అర్జున్ సరిగ్గా 1 year వరకు జిమ్ లో కష్టపడి అతడి బాడీ మొత్తం ఫిట్నెస్ మొత్తాన్ని ఒక షేప్ లోకి తెచ్చుకొని అతనికంటూ ఒక ఓన్ ఐడెంటిటీ కావాలని చిరంజీవి అల్లుడుగా కాను అరవింద్ గా కొడుకు గారు కాదు కానీ నాకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ కావాలని అల్లు అర్జున్ చాలా శ్రమించి జిమ్ లో 1 year తర్వాత వచ్చింది భయ ఆర్య. వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. చేసిన 2 సినిమాని అద్భుతంగా నటించి వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాగా నెలకొల్పాడు. ఈవెన్ ఆ సినిమా స్టోరీ కూడా చాలా యూనిక్ గా ఉంది. అప్పట్లో అందరూ 2 side లవ్ తీసేవారు, కానీ ఆర్య మాత్రం 1 side లవ్ కావడంతో చాలా మంది కనెక్ట్ అయిపోయింది ఈ సినిమా. కాన్సెప్ట్ వైజ్ కూడా బన్నీ చాలా వరకు మంచి కాన్సెప్ట్లు ఎత్తుకుంటే వచ్చేవాడు. అది ఎలా అంటే లైక్ మన మిడిల్ క్లాస్ అబ్బాయిలకు చాలా వరకు సెట్ అయ్యేలాగా ఎత్తుకునేవాడు. ఆ లిస్ట్ కిందకే వస్తాయి ఆర్య 2, జులై మరియు ఇటువంటి ఎన్నో సినిమాలు మన మిడిల్ క్లాస్ అబ్బాయిలకు సెట్ అయ్యేలా అని అతడు చాలా వరకు ఎత్తుకున్నాడు. మరియు అతను యాక్టింగ్ స్కిల్స్ కూడా వేరే లెవెల్ కు తీసుకెళ్లాడు. కేవలం అల్లు అర్జున్ యాక్టింగ్ స్కిల్స్ వల్లనే 4-5 సినిమాలు నిలబడ్డాయంటే మీకు తెలుసా? రేసు గుర్రం మరియు సరైనోడు మరియు నా పేరు సూర్య నా ఇల్లుండే, ఈ సినిమాలు మొత్తం కేవలం అల్లు అర్జున్ యాక్టింగ్ పైనే నిలబడ్డాయి. మెయిన్లీ నా పేరు సూర్య నా ఇల్లుండే అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఏముంది బ్రో, అది ఓన్లీ యాక్టింగే కదా, ఓవర్ యాటిట్యూడ్ ఫేస్ ఇదే అనుకుంటారు, కానీ దానిలో చాలా ఉంది. ఒక యాటిట్యూడ్ ఫేస్ తో అంత త్రూ ద ఫిలిం ఉండాలంటే నాట్ అన్ ఈజీ జాబ్ బ్రో. అది అల్లు అర్జున్ విత్ ఈజీగా చేశాడు. నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇప్పుడు ఇలానే ఉంటా అన్నట్లు విత్ ఈజ్ తో చేసి పడేశాడు. దీనితో చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇక అల్లు అర్జున్ ఇంత కన్సిస్టెంట్ గా మంచి ఫిలిమ్స్ తీస్తూ ఉంటే ఇక 2021 పాన్ ఇండియా ఫిలిం బన్నీకి ఆఫర్ వచ్చింది. ఈ ఫిలిం అయితే అసలే వదిలిపెట్టుకోలేదు. పుష్పరాజ్ ఈ ఫిలిం ఉంటుంది భయ్యా. ఈ ఫిలిం ఏకంగా 3 ఏళ్ళేమో తీశారు. 3 ఏళ్ళ వరకు మన బన్నీ గారు ఒక చెయ్యి ఒక భుజం పైకి పెట్టి యాక్ట్ చేశారంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఈవెన్ ఆ ఫిలిం రిలీజ్ అయ్యే ముందు కూడా చాలా ట్రోల్స్ చేశారు. లైక్ ఆ భుజం పైకి పెట్టుకున్న చెప్పు సాంగ్, ఇటువంటి ఎన్నో ట్రోలింగ్ చేసిన తర్వాత కూడా అతని సక్సెస్ తో అతని ట్రోలర్స్ అందరికీ సమాధానం చెప్పాడు. 2024 డిసెంబర్ 5న పుష్ప 2 పాన్ వరల్డ్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా హైప్ అయితే అంతా ఇంత కాదు, బికాస్ ఆఫ్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇంతవరకు ఇంత కన్సిస్టెంట్ గా కష్టపడ్డాడు కాబట్టి ఈ పుష్ప 2 మూవీకి ఓన్లీ ప్రమోషన్ లేకుండానే ప్రమోషన్ అయిపోయింది. ఇక ఈ పుష్ప 2 ఎంత కలెక్ట్ చేస్తుందో మీ అంచనాలకే వదిలేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా గెస్ చేసినట్లయితే కింద కామెంట్ లో తెలియజేయండి. ఇక అల్లు అర్జున్ పర్సనల్ విషయానికి వస్తే 2011లో స్నేహారెడ్డి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2014 ఏప్రిల్ 3న అయాన్స్ అనే ఒక బాబు పుట్టాడు. అలానే 2016లో ఒక పాప కూడా పుట్టింది, అర్హ అనే పాప. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.